hello, good morning, andarki namaskaram. Welcome to another healthy and beautiful episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో ఒక మంచి డైట్ రెసిపీతో మేము రెడీ అయిపోయామండి. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నా. మిమ్మల్ని చూస్తుంటే ఇవాళ నాకు ఒక దొండకాయ గుర్తొస్తుంది. ఎందుకు అడగండి? ఎందుకు ఈ కలర్ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించింది అనమాట. సో అందుకని అలా రిలేట్ చేసుకున్నాను నేను. సో జానకి గారు, మన వాళ్ళంతా యాజ్ యూజువల్ వెయిటింగ్ అనమాట. ఒక మంచి డైట్ రెసిపీ మనం ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంటాం అని చెప్పేసి. సో అసలు ఇవాళ మీరు మాకు నేర్పించబోయే డైట్ రెసిపీ ఏంటి వాట్ ఐ సే? మీరు ఇప్పుడు నన్ను దొండకాయ అన్నారు, అందుకని నాకు కోపం వచ్చింది. అందుకని మీకు దొండకాయ పచ్చడి చేసి చూపిస్తాను. అమ్మా బాబోయ్, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ దొండకాయ చట్నీ అనగానే కాన్సెప్ట్ ఏదో బాగున్నట్టుంది. మరి ఆలస్యం చేయకుండా దొండకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసే. దొండకాయ చట్నీకి కావలసిన పదార్థాలు: దొండకాయలు, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, నూనె, ఉప్పు. సో దొండకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి జానకి గారు. ఎస్, మనం ఎలా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని? స్టవ్ వెలిగించండి. ఓకే. సో ఎస్, ఇంతకు ముందు మీరు చెప్తున్నారు వెజిటబుల్ చట్నీస్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి. సో పల్లీల చట్నీలు ఇవన్నిటికంటే కూడా వెజిటబుల్ చట్నీస్ బెస్ట్ అంటున్నారు కదా. సో ఇంకా ఏమేమి రీజన్స్ ఉన్నాయి ఈ వెజిటబుల్ చట్నీస్ మనం చేసుకోవడానికి? బేసిక్ గా ఫస్ట్ క్యాలరీ కటింగ్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత వెరైటీ అనేది వస్తుంది, ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ ఇది కాకుండా. ప్లస్ వెజిటబుల్ నుంచి మనకి కొన్ని బి వైటమిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫైబర్ అనేది వస్తుంది. ఫైబర్, వెజిటబుల్ అంటే చాలా ఫైబర్ రిచ్ అనమాట. సో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రతిసారి మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక డోస్ పడిపోవాలి. ఒక డోస్ ఫైబర్ పడాలి, ఒక డోస్ బి వైటమిన్స్ పడిపోవాలి. సో వెజిటబుల్ చట్నీ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే బోల్డ్ అండ్ ఉపయోగాలు ఉన్నాయి అండ్ క్యాలరీస్ కట్ డౌన్ చేసుకోవడానికి ఇది ఎక్కువ బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాం, తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్, జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందా? ఎస్. ఓకే ఓకే. సో ఆయిల్ వేడెక్కిన జానకి గారు నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? జీలకర్ర. వావ్, ఈ జీలకర్ర ఉందే తరతరాలుగా యుగ యుగాలుగా ఈ వంటిని మాత్రం వదిలిపెట్టలేదు. నెక్స్ట్ దొండకాయ, మీకు ఇష్టమైన దొండకాయ. సో దొండకాయని అలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాం. మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు, చాలా తక్కువగా, జస్ట్ కొంచెం హీట్ తగిలి కొంచెం కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, మరి ఎక్కువగా వేయించిన క్యాలరీస్ అన్ని ఎగిరిపోతాయా? అలా ఏం లేదు, క్యాలరీస్ విల్ రిమైన్ ద సేమ్. తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసాం కదా, ఆయిల్ కూడా కొంచెం క్యాలరీస్ యాడ్ అవుతాయి అనమాట చట్నీకి. ఈ చట్నీలో ఏమైనా క్యాలరీస్ ఉన్నాయి అంటే కనుక, ఎక్కువ క్యాలరీస్ ఏమన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి సోర్స్ అంటే మనకి మెయిన్ గా ఆయిల్ నుంచి వస్తూ ఉంటాయి. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. యూజువలీ ఆల్వేస్ మీకు కలర్ గురించి చెప్తా ఉంటాను కదా, బ్రైట్ గా ఉండాలి కలర్స్ అనేసి. సో వన్స్ హీట్ తగిలిన వెంటనే కొంచెం ఇట్లా బ్రైట్నెస్ వస్తుంది. సో న్యూట్రియంట్స్ రెడీగా ఉంటాయి అనమాట అబ్జార్ప్షన్ కి, బ్రైట్ కలర్ రాగానే. సో ఆ టైంలో వీ కెన్ రిమూవ్ దట్. బ్రైట్ కలర్ వచ్చేసి ఫస్ట్ మనం దీన్ని తీసేద్దాము, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. ఓకే, సో ఒక ప్లేట్ లోకి తీసేసుకోవచ్చా? ఆల్ రైట్. సో ఇదే పాన్ లోకి నెక్స్ట్ మనం చింతపండు వేసుకుంటున్నాం అనమాట. ఏంటి, మనం వాష్ చేయట్లేదు దాన్ని? దీన్ని కొంచెము ఇలా డైరెక్ట్ గా యూజ్ చేసేసుకోవచ్చు. కొంచెం అంత వాటర్ యాడ్ చేసి దాన్ని మనము కుక్ చేద్దాం. చాలు. సో చాలా కొంచెం చింతపండు వేసుకున్నాం కదా మనం జానకి గారు. కరెక్ట్, అంటే మనకి దొండకాయకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. మనం చాలా తక్కువ చట్నీ చేస్తాం మన ఇద్దరికే కదా, సో చాలా తక్కువ చట్నీ చేస్తున్నాము కాబట్టి తక్కువ చింతపండు. ఓకే ఓకే. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. షూర్. కొంచెం చల్లగా అవ్వగానే మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఆల్రెడీ చల్లారినట్టే కదా, దీన్ని మనం మిక్సర్ లో వేసేసుకోవచ్చా? అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి యాడ్ చేసుకుందాం. ఓకే, దాంట్లో యాడ్ చేసేయండి. ఆల్ రైట్. సో ఫస్ట్ అయితే నేను ఈ దొండకాయ ముక్కల్ని, ఫ్రై చేసిన దొండకాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్ లోకి వేసేసుకుంటున్నా. రైట్. ఆల్ రైట్. ఓకే, మరి నెక్స్ట్ పచ్చిమిర్చి.
ఎన్ని వేయాలి? జస్ట్ ఒక స్పూనే వేయండి సరిపోతుంది. ఓకే, రైట్. మనము మిర్చిని మాత్రం వేయించలేదు, డైరెక్ట్ గా యూస్ చేస్తాం. అవును, పచ్చిమిర్చి డైరెక్ట్ గా వేసేసుకున్నాం. నెక్స్ట్ 2 వెల్లుల్లిపాయలు. ఓకే, వెల్లుల్లిపాయలు 2. ఓకే, రైట్. నెక్స్ట్ కొంచెం ఉప్పు. చాలా ఓకే. ఓకే, నెక్స్ట్ ఇది చల్లారంగానే అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుంటాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ సింపుల్. సో ఇది కొంచెం చల్లారగానే మనం మిక్సర్ లోకి వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటే దొండకాయ చట్నీ రెడీ అయిపోతుంది. సో మిక్సీ జార్ లోకి చక్కగా వేయించుకున్న దొండకాయలతో పాటు వెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదండి. సో జానకి గారు, ఆ చింతపండు చల్లారిపోయింది కదా. సో ఫైనల్ గా చింతపండు గుజ్జులాగా అయిపోయింది కదండి. సేమ్ ఇది కూడా యాడ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో కొంచెం అంతా వాటర్ యాడ్ చేసి కొద్దిగా, చాలా తక్కువ, రైట్, కొంచెం రైట్ గ్రైండ్ అవ్వటానికి. సో గ్రైండ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు చక్కగా లిడ్ పెట్టేసుకొని దీన్ని మనం చట్నీ 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 కింద చేసేద్దాం. మీకు ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, ఇలానే చట్నీలు చేయండి. అంటే వాళ్ళని కాదు, వెజిటబుల్స్ ని. అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా బయటకు వెళ్తుంది, టేస్టీ చట్నీ కూడా వస్తుంది. సో లెట్స్ గో, చక్కగా చట్నీ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చేద్దాం. ఓకే, సో జానకి గారు చక్కగా నేను దీన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను. పచ్చడి 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 పొద్దున్న ఎవరి మీద అయితే కోపం ఉందో అంత ఫ్రస్ట్రేషన్ అంతా తీసి పడేసా. అది సంగతి, ఇలా పచ్చడి అయితే చాలా బాగుంటది అది. వావ్, సో ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇంతేనా చట్నీ? అంతే. వావ్, ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైనల్ బౌల్ కూడా తీసుకొచ్చేస్తాను. ఇందులో మీరు సర్వ్ చేసేయచ్చు. ఈ చట్నీ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకు. సో అన్ని వెజిటబుల్స్ తో ఇలానే చట్నీ చేసుకోవాలా? బీరకాయతో చేసుకోవచ్చు. జనరల్ గా బీరకాయ పొట్టుతో చేస్తా ఉంటారు కదా, బీరకాయతో చేసుకోవచ్చు. గోడ్స్ అన్నిటితోనే చేసుకోవచ్చు. మన దోసకాయతో చేసుకోవచ్చు, తర్వాత ఆనపకాయతో చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఈవెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్. సో ప్రొసీజర్ మాత్రం జస్ట్ ద సేమ్. దొండకాయ ప్లేస్ లో మనం ఆనపకాయ, బీరకాయ ఇవన్నీ వాడుతున్నాం అన్నమాట. రైట్. సో బాటిల్ గాడ్, బిట్టర్ గాడ్, మరి కాకరకాయ ట్రై చేద్దాం, మన డైట్ మెనూ ఉంది కదా. అవును, మేము చెప్పేంత వరకు మీరు ట్రై చేయకండి, చేసిన తర్వాత నన్ను తిట్టుకుంటారు. మిర్చి అండ్ గార్లిక్ వాసన చాలా బాగా వస్తుంది అసలు. చాలా బాగుంది. అండ్ చట్నీ కూడా చూడడానికి చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఎస్, మన ఇద్దరికే చట్నీ కాబట్టి మేము కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనమాట చక్కగా. అండ్ నా సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూసారు జానకి గారు ఎప్పుడెప్పుడు టేస్ట్ 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 అంటుంటారు. అది నా మనసులో మాట, మీరు చెప్పకూడదు. సో చూసారు కదా, మొత్తం మీద చక్కగా జానకి గారు ఇవాళ మనందరి కోసం ఒక మంచి డైట్ రెసిపీ నేర్పించేశారు. అదే దొండకాయ చట్నీ. దీన్ని చక్కగా మనకు కావాల్సిన టిఫిన్స్ లో కానివ్వండి, లేదంటే రైస్ లో కూడా ట్రై చేస్తే అదిరిపోతున్నట్ట. మరి ఆలస్యం చేయకుండా దొండకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ చట్నీకి కావలసిన పదార్థాలు: దొండకాయలు, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, నూనె, ఉప్పు. దొండకాయ చట్నీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడెక్కాక జీలకర్ర, దొండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి చల్లార్చుకోవాలి. తర్వాత పాన్ లో కొద్దిగా చింతపండు వేసి కొంచెం వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చల్లార్చిన దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, చల్లారిన చింతపండు గుజ్జు, కొద్దిగా నీరు పోసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే, క్యాలరీస్ కూడా తక్కువగా ఉండే దొండకాయ చట్నీ రెడీ. సో చూసారు కదండి దొండకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు నేను మా జాను ఇద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం. సో జానకి గారు, కుమ్మేద్దాం పదండి. కోపం ఇలానే తీర్చుకోవాలి, చట్నీ చేసిన తర్వాత తింటూ కూడా. ఎవరైనా తిడితే ఎప్పుడైనా ఎక్కువ తినాలి తెలుసా, అదో డిఫరెంట్ ఆనందం. దొండకాయ ఇంత బాగా ఎప్పుడన్నా తిన్నారా? దొండకాయ మీద ఇష్టం ఇంకా పెరిగింది. ఇప్పుడు చెప్పండి జానకి గారు, మిమ్మల్ని దొండకాయ అనడంలో మీరు ఫీల్ అయ్యారా? లేదు, నేనంటే ఇష్టం అన్నారు. మరి ఐమ్ టెల్లింగ్ యూ, చంపేశారు అంతే, చంపేశారు, అద్దరిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది.
కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇంత తక్కువ క్వాంటిటీలు చేయకూడదు తెలుసా మీరు? అంటే మన ఇద్దరికే కదా, అంటే డైట్ మెనూ అంటే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. అలా వచ్చారా? చూడండి మనం దీన్ని సీజన్ కూడా చేయలేదు, తర్వాత మళ్ళీ చట్నీస్ కొంచెం తాలింపు చేస్తారు కదా, అలా చేయలేదు. జస్ట్ ఫస్ట్ మాత్రమే కొంచెం సాల్ట్ చేసుకుని తర్వాత మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఆయన కూడా చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఆహా, దీన్ని గనక వేడిగా పొద్దున ఇడ్లీస్ లో కానివ్వండి, దోశల్లో కానివ్వండి, చపాతీస్, పూరీస్ అండ్ మీరు అన్నట్టుగా రైస్ లో, పెరుగన్నంలో కూడా అలా నంజుకుంటే పుల్లగా ఎంత బాగుందో. లైక్ పికిల్స్ అవాయిడ్ చేయాలి అండ్ వెజిటబుల్స్ తో కనుక చక్కగా ఇలాంటి చట్నీస్ చేసుకోవాలి అంటే ఇది ఒక పర్ఫెక్ట్ డైట్ రెసిపీ. ఐ రియలీ లైక్ దిస్ దొండకాయ చట్నీ. సో రేపటి నుంచి ఇంట్లో పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నిటికి టాటా బై బై చెప్తాను నేను కొన్ని రోజులు. బికాస్ దిస్ దొండకాయ చట్నీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ నౌ. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది. చట్నీ అంటే చట్నీ ఇలా ఉంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దొండకాయ చట్నీని ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. నాకు రోజు ఏదో చేసి ఇస్తూనే ఉంటారు నన్ను ఇంటికి తీసుకెళ్ళమని. ఎందుకో అలా మీకు నేనంటే అంత అభిమానం. బట్ అదిరిపోయింది అబ్బా దొండకాయ చట్నీ. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన డైట్ మెన్యూలో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ దొండకాయ చట్నీ. సో క్యాలరీస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ చట్నీస్ లైక్ పల్లి చట్నీ ఇవన్నిటి నుంచి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి కొంచెం క్యాలరీస్ ని తగ్గిస్తూ ఇలా చక్కగా హెల్దీగా మనం ఇంట్లో వెజిటబుల్ చట్నీ అంటే దొండకాయ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డైట్ రెసిపీతో నేను జానకి గారు మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్.